హలో గాయస్ హలో గాయస్ ఈరోజు అయితే మనం జీటీఎఫ్లో కార్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలి చూడబోతున్నాం. మీరు ఎన్నో వీడియోస్లో చూస్తుంటారు, ఎన్నో యూట్యూబర్స్ మన రియల్ లైఫ్లో ఉన్న కార్స్ని వాళ్ళ స్టోరీకి యూజ్ చేస్తుంటారు. సో సేమ్ మనం ఈరోజు ఎలా కార్స్ ఇన్స్టాల్ చేయాలో చూడబోతున్నాం. అంటే జీటీఎఫ్లో కార్స్ ఇన్స్టాల్ చేయడంలో 2 టైప్స్ ఉంటాయి: యాడ్ ఆన్, రీప్లేస్. అంటే ఎక్కువ శాతం కార్స్ అన్నీ యాడ్ ఆన్ కార్స్ ఉంటాయి గాయస్. అయితే మనం ఇప్పుడు యాడ్ ఆన్ కార్ చూడబోతున్నాం. నేను ఇంకా నెక్స్ట్ వీడియో రీప్లేస్ కార్స్ మీద చేస్తా గాయస్. ఇదైతే లంబోర్ని మోడల్ ఎలక్ట్రిక్ కార్. ఈ కార్ నాకు నచ్చింది, అందుకే నేను దీని మీద ట్యూటోరియల్ చూడాలనిపిస్తున్నాను. సేమ్ అన్ని కార్స్ ఇలానే ఉంటుంది గాయస్. మీరైతే ఈ కార్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీకు వేరే ఏదైనా కార్ కావాలంటే దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకొని సేమ్ ఇదే ప్రాసెస్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మీరు డౌన్లోడ్ క్లిక్ చేయాలి. దీనికి మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సింది మీ కార్ ప్లస్ ఓపెన్ ఐవి. ఇది డౌన్లోడ్ అయిపోయిన తర్వాత చూడండి, ఇది అయితే కంపల్సరీ ఉండాల్సిందే గైస్, ఓపెన్ ఐవి. అయితే ఇక్కడ డౌన్లోడ్ ఉన్నది చూడండి గైస్, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేయగానే డౌన్లోడ్ అయిపోయింది. అయితే ఇంతే గాయస్, ఫస్ట్ అయితే ఈ 2 డౌన్లోడ్ చేయాలి. దాని తర్వాత వీటిని గేమ్లోకి ఎలా ఇన్స్టాల్ చేయాలో చూడబోతున్నాం. ఓకే గాయస్, మీరైతే అది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ మీరు మెన్యూ ఇన్స్టాల్ చేసుకోవాలి. మెన్యూ ఇన్స్టాలేషన్ గైడ్ నేను నా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను గాయస్. నేను ఆల్రెడీ దాని మీద ఒక వీడియో చేస్తాను. నేనైతే ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ వీడియో చూసి మెన్యూ ఇన్స్టాల్ చేయండి. మీరు మెన్యూ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీ నెక్స్ట్ ప్రాసెస్ ఓపెన్ ఐవి ఇన్స్టాల్ చేయాలి గాయస్. ఓపెన్ ఐవి ఎలా ఇన్స్టాల్ చేయాలంటే మీరు డౌన్లోడ్ చేసుకున్నది ఓవి సెటప్ మీద డబుల్ టైం క్లిక్ చేయండి గాయస్. దాని తర్వాత నేను చేస్తున్నట్టు ఫాలో అవ్వండి. అగ్రీ ఐ యాక్సెప్ట్ ద టర్మ్స్ అని క్లిక్ చేసి కంటిన్యూ అని క్లిక్ చేసి కంటిన్యూ అని క్లిక్ చేయాలి గాయస్. దీని సైజ్ జస్ట్ 19 MB మాత్రమే గాయస్. ఎస్ అని క్లిక్ చేయండి. దాని తర్వాత మీ ఓపెన్ ఏవి అనేది డౌన్లోడ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. చూడండి గాయస్, ఓపెన్ ఏవి అయితే ఇన్స్టాల్ అయిపోయింది. మనం దాన్ని ఓపెన్ చేద్దాం. ఓకే, మీరు దాన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు మీ డెస్క్టాప్ మీద ఓపెన్ అయిపోయిన ఒకటి ఉంటుంది చూడండి గాయస్, దాని మీద క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే మీకు ఇలా వచ్చేస్తుంది గ్యాస్. దాని తర్వాత మీరు సెలెక్ట్ చేసుకోవాలి. విండోసే కదా, మన పీసీ కదా, అందుకే మనం విండోస్ అనేది సెలెక్ట్ చేయాలి. దాని తర్వాత మీకు ఇలా వస్తుంది. దీనిలో బ్రౌజ్ అని క్లిక్ చేసి మీ జీటీఎఫ్ ఎక్కడుందో దాన్ని లొకేట్ చేయాలి గాయస్. అయితే ఎపిక్ గేమ్స్లో ఉంది. ఆ ఎపిక్ గేమ్స్లోకి పోయి జీటీఎఫ్ అని లొకేట్ చేశాను. సెలెక్ట్ ఫోల్డర్ అని క్లిక్ చేయాలి. దాని తర్వాత కంటిన్యూ క్లిక్ చేయాలి. ఇది ఒక 1 minute తీసుకుంటుంది గ్యాస్. ఇది అయిపోయిన తర్వాత ఓపెన్ ఐవి ఇన్స్టాలేషన్ అయితే అయిపోతుంది. దాని తర్వాత మనం వెళ్ళాల్సింది కార్ ఇన్స్టాలేషన్కే. మోడ్స్ ఫోల్డర్ ఇన్స్టాల్ చేయాలి. మోడ్స్ ఫోల్డర్ ఇన్స్టాల్ చేయాలి గ్యాస్. ఆ మోడ్స్ ఫోల్డర్ అయిపోయాక 4th స్టెప్ కార్ ఇన్స్టాలేషన్ ఉంటుంది గ్యాస్. ఓపెన్ అయినాక మీకు ఇలా వస్తుంది గ్యాస్. దాని తర్వాత మీరు ఇక్కడ ఎడిట్ మోడ్ అయితే నొక్కి ఎడిట్ చేయాలి, లేకపోతే మీరు ఏం ఎడిట్ చేస్తారో అదంతా సేవ్ అవ్వదు గ్యాస్. ఫస్ట్ మీరు ఎడిట్ మోడ్ నొక్కి నొక్కాలి. దాని తర్వాత ఇక్కడ ఒకటి వచ్చింది చూడండి గ్యాస్, ఇన్స్టాల్ ప్లగిన్ ఫర్ జీటీఏ. ఇది పక్కా ఇన్స్టాల్ చేసుకోవాల్సింది. ఏఎస్ఐ మేనేజర్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది. ఇది క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక చూడండి గ్యాస్, ఇక్కడ మోడ్స్ ఫోల్డర్ క్రియేట్ మోడ్స్ ఫోల్డర్ అని వస్తుంది చూడండి గ్యాస్. నొక్కితే ఆటోమేటిక్గా మోడ్స్ ఫోల్డర్ అనేది మన గేమ్లోకి ఇన్స్టాల్ అయితే అయిపోతుంది. అప్పుడు మనం మోడ్స్ ఫోల్డర్ సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ కూడా సక్సెస్ అయిపోతుంది గైస్. మీ మోడ్స్ ఫోల్డర్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. మనం వెళ్ళాల్సింది ఇంకా థర్డ్ స్టెప్ ఏంటో మీకు తెలుసు, కార్ ఇన్స్టాలేషన్. అది ఒక్కటి చేస్తే మన కార్ మోడ్ ట్యూటోరియల్ అయిపోతుంది గాయస్. ఓకే గాయస్, మన
మోడ్స్ ఫోల్డర్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. మనం ఇప్పుడు కార్ ఎలా ఇన్స్టాల్ చేయాలో చూడబోతున్నాం. ఫస్ట్ అయితే నేనైతే ఈ కార్ మోడ్ని తీసుకుంటున్నాను. ఇందులోకి వెళ్తే మనకు ఫైల్స్ అని ఒకటి ఉంటుంది గాయస్. అంటే ప్రతి కార్ మోడ్కి ఫైల్స్ అని ఇయ్యడు, కానీ ఇలాంటి ఒకటి అయితే ఉంటుంది గాయస్. ఇలాంటి ఒక ఫోల్డర్ అయితే పక్కా ఉంటుంది. అంటే నేమ్ వేరే నేమ్ ఉండొచ్చు, ఒక్కొక్క కార్ మోడ్కి ఒక్కొక్క నేమ్ ఉంటుంది. దీంట్లో DLCRP5 అని ఉంటుంది. ఒక్కటి గుర్తుంచుకోవాలి గ్యాస్. ఒక ఫోల్డర్ లోపల DLCRP5 ఫోల్డర్ ఉంటుంది. అదే మెయిన్ ఫోల్డర్. సో ఈ ఫోల్డర్ని తీసుకొని మనం ఇక్కడ మోడ్స్లోకి వెళ్ళి, అప్డేట్లోకి వెళ్ళి, X64లోకి వెళ్ళి, DLC ప్యాక్స్లోకి వెళ్ళి ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి గ్యాస్. ఇలా హోల్డ్ చేసి ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి. లేక కాపీ పేస్ట్ కూడా చేయవచ్చు. ఐ థింక్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఈజ్ బెస్ట్. అయితే ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినాక అయితే ఇప్పటికే మీ హాఫ్ మోడ్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది గ్యాస్. దాని తర్వాత మీరు వెనకాలకి బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ రీడ్మీ ద్వారా ఒక టెక్స్ట్ ఉంచండి గ్యాస్. దాంట్లోకి వెళ్ళండి. దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కిందికి వెళ్తే ఇక్కడ ఒక చూడండి గ్యాస్, ఇలాంటి ఒకటి ఇస్తుండు. ఈ లైన్ చూడండి గ్యాస్. ఫస్ట్ మీరైతే దీన్ని Ctrl+C నొక్కి కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఇది తీసేసేసి మళ్ళీ మోడ్స్లోకి వచ్చేసి అప్డేట్ RPF కామన్ డేటా ఇందులోకి వెళ్ళేసి కిందికి లాస్ట్లో బాటంలో చూస్తే ఇక్కడ DLC లిస్ట్ అని ఒకటి ఉంది చూడండి గ్యాస్. దాంట్లోకి రైట్ క్లిక్ నొక్కి ఎడిట్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలా మీకు ఇంకొక ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. దీంట్లో ఏం చేయాలంటే మీరు కాపీ చేసిన దాన్ని ఇక్కడ పేస్ట్ చేసేయాలి. అయిపోయింది. మన టెర్జో కార్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అయితే అయిపోయింది గ్యాస్. నెక్స్ట్ మనం చూడాల్సింది గేమ్లోకి వెళ్ళి చూడాలి. ఫస్ట్ మీకు ఇంకో విషయం చెప్పాలంటే కొన్ని కార్ మోడ్స్లలో ఇలాంటి రెడ్మీ టెక్స్ట్ అయితే ఇయ్యరు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ DLC లిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. DLC లిస్ట్ దగ్గరికి వెళ్ళి ఎడిట్ నొక్కి ఏదో ఒక పైన ఏదో ఒక టెక్స్ట్ ఏదో ఒకటి దీన్ని ఇలా ఏదో ఒకటి ఉంది చూడండి గైస్. దీన్ని కాపీ చేయాలి. ఇక్కడ పేస్ట్ చేసి సేవ్ చేయాలి. చేసి మళ్ళీ మీరు ఈ కార్ మోడ్ దగ్గరికి రావాలి. ఆ కార్ మోడ్ ఇక్కడ చూడండి, ఇక్కడ కార్ ఉంది చూడండి. ఇక్కడ కాపీని ఏమన్నా చూడండి, దీన్ని క్లిక్ చేయాలి. దీన్ని క్లిక్ చేసి మళ్ళీ మీరు DLC లిస్ట్లోకి వచ్చేసేసి ఎడిట్ నొక్కేసి ఇక్కడ ఈ మిడిల్లో ఉన్నది స్లాష్ల మిడిల్లో ఉన్నవన్నీ తీసేసి కాపీ చేసింది పేస్ట్ చేసేయాలి. పేస్ట్కి Ctrl+V నొక్కాలి, కాపీకి Ctrl+C నొక్కాలి. ఇలా నొక్కితే మీ మోడ్స్ ఫోల్డర్ అయితే ఇన్స్టాల్ అయిపోతుంది. ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే అలా చేయాలి. అయితే మ్యాక్సిమం ఛాన్సెస్ వాళ్ళు ఇస్తారు. రీడ్మీ టెక్స్ట్ అందులో ఉన్న దాన్ని కాపీ పేస్ట్ చేస్తే అయిపోతుంది. ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే ఇలా చేస్తే అయిపోతుంది గ్యాస్. మీ కార్ మోడ్ అయితే సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్ అయిపోయింది. మనం నెక్స్ట్ గేమ్లోకి వెళ్ళి ఈ కార్ని ఎలా స్పాన్ చేయాలో చూద్దాం గాయస్. అయితే ఇక్కడ మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన ఈ ఫైల్ని నేమ్ మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిందే. మీకు కార్ మోడ్ స్పాన్ చేయడానికి ఈ నేమ్నే మీరు మెన్యూలో టైప్ చేయాల్సి ఉంటుంది. అయితే ఓకే గాయస్, మనమైతే గేమ్లోకి వెళ్ళిపోదాం. ఓకే గాయస్, మనం గేమ్లోకి వచ్చేసాం. ఫస్ట్ అయితే మనం ఇప్పుడు F8 క్లిక్ చేయాలి. 2 times F8 క్లిక్ చేయాలి. దాని తర్వాత మెన్యూ ట్రైనర్ అయితే ఓపెన్ అయిపోతుంది. దాని తర్వాత కింద వెహికల్ ఆప్షన్స్లోకి వెళ్ళాలి. దాని తర్వాత వెహికల్ స్పానర్. దెన్ లాస్ట్ కిందికి వెళ్తే ఇక్కడ ఇన్పుట్ మోడల్ ఉంది చూడండి గైస్. ఇక్కడ మీరు మీ కార్ మోడల్ నేమ్ టైప్ చేయాలి గైస్. నా కార్ మోడల్ నేమ్ టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేసేయాలి. చూడండి గైస్, మీ కార్ అయితే ఆటోమేటిక్గా మీ దగ్గరకు వచ్చేసింది. ఇలా మీరు మీ కార్ని GTA 5లోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు, మంచిగా ఆడుకోవచ్చు, ఎంజాయ్ చేయవచ్చు, స్టోరీ క్రియేట్ చేయవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.